హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవాల్. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మీరందరికీ లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు మనం మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీ ఓవరాల్ ఎనర్జీ ఎలా ఉంటుంది అండ్ మీ కెరియర్ లైఫ్ ఎలా ఉంటుంది, మీ ఎక్స్ ఎలా ఉన్నారు, మీ నెక్స్ట్ ఎలా ఉన్నారో చూస్తాం. ఫస్ట్ మనం స్టార్ సీడ్స్ గురించి చెప్పుకున్నాం కదా. స్టార్ సీడ్స్ అంటే ఎవరు? వీళ్ళు మన హ్యూమన్ బాడీలోనే ఉంటారు, కానీ వాళ్ళ డిఎన్ఏ వేరుగా ఉంటుంది. వాళ్ళల్లో చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు ఆ స్టార్ సీడ్స్గా ఉండే వాళ్ళ లక్షణాలు ఈరోజు చెప్పుకుంటాం. ఆ తర్వాత రీడింగ్కి వెళ్తాం. ఓకే, అంటే స్టార్ సీడ్స్గా ఉండే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లోపల చాలా నాలెడ్జ్ ఉంటుందన్నమాట. వాళ్ళు ఒక ఓల్డ్ సోల్ అయి ఉంటారు. ఓల్డ్ సోల్ అంటే చాలా జన్మలు తీసుకొని ఎంతో నాలెడ్జ్ని పొందిన సోల్ని ఓల్డ్ సోల్ అంటారు. కొన్ని జన్మలే తీసుకొని కొంచెం నాలెడ్జ్ ఉండే సోల్ని బేబీ సోల్ అంటారు. ఓకే, ఈ స్టార్ సీడ్స్ వచ్చి ఓల్డ్ సోల్గా ఉంటారనమాట. అండ్ ఇతరుల ఎమోషన్స్ని వీళ్ళు ఫీల్ కాగలరు. అంటే ఎవరైనా బాధపడతా ఉంటే ఆ బాధని వీళ్ళు ఫీల్ కాగలరు. వాళ్ళు చిన్న మాట అంటే వాళ్ళు హర్ట్ అవుతున్నారా లేకపోతే లైట్గా తీసుకున్నారా వీళ్ళకి తెలిసిపోతూ ఉంటుందన్నమాట. వాళ్ళ ఫేస్ చూస్తేనే వాళ్ళు బాధగా ఉన్నారా హ్యాపీగా ఉన్నారా చెప్పగలరు వాళ్ళ ఎదుటి వాళ్ళు. వాళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ స్టార్ సీడ్స్గా ఉండే వాళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఫ్రీడమ్ సీకర్స్గా ఉంటారు. హైలీ క్రియేటివిటీ ఉంటుంది వీళ్ళల్లో. అందరూ ఉన్నా కూడా వీళ్ళు ఒక సపరేట్ అనే ఫీల్ ఉంటుంది వీళ్ళకి ఎప్పుడు. అంతే చెప్పాను కదా నిన్న, గుంపులో గోవిందలాగా ఉంటారు వీళ్ళు, సపరేట్గా ఉంటారు. అలాగనమాట, డిఫరెంట్గా ఫీల్ అవుతుంటారు. ఫిజికల్గా కాకపోయినా ఎమోషనల్ లెవెల్లో వీళ్ళు ఫీల్ అవుతారు. అంటే చాలామంది ఎమోషనల్ లెవెల్లో అర్థం చేసుకోలేరు. ఎదుటి వాళ్ళ ఎమోషన్స్ని అందరూ అర్థం చేసుకోలేరు, కానీ వీళ్ళు బాగా అర్థం చేసుకోగలరు. ఎదుటి వాళ్ళని హర్ట్ చేయకూడదు, వీళ్ళనంతగా అందరినీ ప్లీజింగ్గా హ్యాపీగా ఉంచాలి అని వీళ్ళు కోరుకుంటారు. వీళ్ళు స్టార్ సీడ్స్గా ఉండేవాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్కి న్యాచురల్ రెమెడీస్ అంటే ఆయుర్వేద, సిద్ధ ఇలాంటి వాటిని ప్రిఫర్ చేస్తారు. అంతేగా అంటే స్ట్రాంగ్ మెడిసిన్స్ యూస్ చేయరు వీళ్ళు. స్టార్ సీడ్స్ అయిన వాళ్ళు క్రూయల్గా ఉండరు, ఎవరిని బాధ పెట్టరు. యానిమల్స్ని కూడా చాలా ప్రేమగా చూస్తారు. కొన్ని యానిమల్స్ అంటే ఇప్పుడు కొన్ని యానిమల్స్ చూడండి, అందరితో అవి ఫ్రెండ్లీగా మూవ్. కొన్ని యానిమల్స్ అంటే ఇప్పుడు మీరు పెట్ డాగ్స్ కూడా చూస్తే కొందరితోనే అవి బాగా మింగిల్ కాగలవు, అందరితో మింగిల్ కాలేవు అనమాట. అలాగనమాట, వీళ్ళు చాలా ఓపెన్ మైండెడ్గా ఉంటారు. వాళ్ళ మనసులో ఏముంటే అది చెప్పేస్తూ ఉంటారు బయటకు. ఏంజల్స్ని వీళ్ళు ఫ్రెండ్స్ చేసుకోగలరు. అంటే గార్డియన్ ఏంజల్స్, స్పిరిట్ గైడ్స్, ఆర్కేంజల్ ఇలాంటి వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోగలరు. స్పిరిచువల్ కమ్యూనికేటివ్ ఎబిలిటీస్ ఉంటాయి వీళ్ళల్లో. అంటే నేను చెప్తుంటాను కదా, టెలిపతికల్ కమ్యూనికేషన్ అనేది వీళ్ళు చేయగలరు. దానిలో ఈ ఎబిలిటీ ఎక్కువగా ఉండిందంటే ఏంజల్స్తో, స్పిరిట్స్తో కూడా వీళ్ళు మాట్లాడగలరు. వీళ్ళు ఎక్కువ డే డ్రీమర్స్గా ఉంటారు. వీళ్ళు ఆస్ట్రల్ ట్రావెల్ కూడా చేయగలరు. దీని ద్వారా వేరే ప్లానెట్స్కి పోయి రాగలరు. యూనివర్స్ మెసేజ్ చక్కగా వీళ్ళు రిసీవ్ చేసుకోగలరు. అంటే స్టార్ సీడ్స్ అంటే ఏలియన్స్ లాంటి వాళ్ళు అనమాట వీళ్ళు. ఎర్త్లీ బీయింగ్స్ అంటే మనుషులం, మనకి ఎర్త్లీ బీయింగ్స్కి హెల్ప్ చేసేదానికి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి ఒక పర్పస్ ఉంటుంది, అంటే ఒక మిషన్ ఉంటుంది వీళ్ళకి. మిషన్ అంటే వీళ్ళ లైఫ్ పర్పస్ అనమాట. ఆ పని కంప్లీట్ చేసే వరకే వాళ్ళు ఇక్కడ ఉండాలనుకుంటారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఓన్ హౌస్కి వెళ్ళిపోవాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. చాలా సెన్సిటివ్గా, ట్రాన్స్పరెంట్గా ఉంటారు. వీళ్ళ మనసులో ఏది దాచుకోలేరు. కన్నింగ్ నేచర్ ఉండదు. వీళ్ళకు డ్రీమింగ్, ఛానలింగ్, మేనిఫెస్టేషన్ ఈ చేసే సామర్థ్యం ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి కావాల్సింది యూనివర్స్ నుంచి పొందగలరు. స్టార్ సీడ్స్లో కూడా 2 రకాలు ఉంటారు. పాజిటివ్ స్టార్ సీడ్స్ ఉంటారు, నెగిటివ్ స్టార్ సీడ్స్ ఉంటారు. ఇప్పుడు ఈ బ్లాక్ మ్యాజిక్ చేసేవాళ్ళు వీళ్ళందరూ నెగిటివ్ అనమాట. వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ని వర్షిప్ చేస్తుంటారు కదా, అలాగా నెగిటివ్ స్టార్ సీడ్స్, పాజిటివ్ స్టార్ సీడ్స్ ఉంటారు. ఓకే, ఈ స్టార్ సీడ్ ఎన్ని రకాలు, వీళ్ళు ఏం పనులు చేస్తుంటారు రేపు చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం రీడింగ్ వెళ్తామా. ఈ స్టార్ సీడ్ అనేవాళ్ళు మనకే తెలియకుండా మన చుట్టూనే ఉంటారు. వాళ్ళకే తెలియదు వాళ్ళు స్టార్ సీడ్స్ అని, కానీ కొన్ని లక్షణాలను బట్టి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పార్ట్నర్ ఎనర్జీ ఎలా ఉంది చూస్తాం. మీ ఎనర్జీ, మీ పార్ట్నర్ మీ కెరియర్,
అండ్ జనరల్ మెసేజ్, మీ ఎక్స్ అండ్ మీ నెక్స్ట్. ఓకే, ఫస్ట్ మీ ఓవరాల్ ఎనర్జీ చూస్తాం. నైట్ ఆఫ్ సోర్స్. నైట్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. ఈ మనిషి హార్స్లో చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నారు. ఏదో ఒక ఫాస్ట్గా అంటే మీ పనులన్నీ మీరు చాలా ఫాస్ట్గా చేయాలి అని కోరుకుంటా ఉన్నారు. మీరు మీ గురించి చాలా కేర్ తీసుకుంటున్నారు. అంటే మీ మైండ్ అండ్ సోల్ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. అప్పుడే కదా ఈ హార్స్ని కంట్రోల్లో పెట్టుకొని రైడ్ చేయగలరు. అలాగనమాట. మీకు అంటే అంత కాషన్గా ఉండడం మీకు మంచిదే. కానీ కంటిన్యూస్గా ఇలాంటి ఎనర్జీలో ఉంటే అది అంత మంచిది కాదు. అంటే కొంచెం రిలాక్సేషన్ ఉండాలి కదా మనిషికి. ఎప్పుడు ఓవర్గా కేర్ తీసుకుంటా వాళ్ళ చుట్టూ ఎవరున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, అవేర్గా ఉండడం మంచిదే. కానీ అలా ఆ మనసు ఎప్పుడూ ఆందోళన పడుతూనే ఉంటే రిలాక్సేషన్ అనేది మనసుకు ఉండదు. అందుకని ఎప్పుడు ఈ ఎనర్జీలో ఉండకుండా మీకు సంతోషాన్ని ఇచ్చే పనులని మీరు చేస్తూ ఉండాలి. హ్యాపీగా ఉండాలి. ఈ ఎనర్జీ నుంచి కొంచెం బయటకు వచ్చి ఫ్రీగా ఉండాలి. ఓకే, ఇది చాలా స్ట్రాంగ్ ఎనర్జీ. నైట్ ఆఫ్ సోర్స్. నెక్స్ట్ మీ కెరియర్. నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీరు మీ కెరియర్పై చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. అంటే ఈ పర్సన్ వచ్చి చాలా ప్యాషనేట్ పర్సన్ అనమాట. వ్యాండ్స్ అంటేనే ప్యాషనేట్ అని. ఈ పర్సన్ తన కెరియర్ అంటే తన వర్క్ మీద చాలా ఇంట్రెస్ట్గా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు. ప్రతిరోజు మీరు సక్సెస్ఫుల్గా వర్క్ కంప్లీట్ చేసి సంతృప్తితో ఇంటికి వస్తారు. మీకు వీలైతే ఆఫీస్ వర్క్ కూడా ఇంట్లో కూడా చేస్తారు. అంటే చాలామంది చేస్తున్నారు కదా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని. దీనివలన మీ ఇంట్లో గొడవలు వచ్చేదానికి అవకాశం ఉంది. ఇలాంటివి రాకుండా చూసుకోండి. అంటే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మీ పనులు ఆఫీస్ పనులు ఆఫీస్లోనే పెట్టండి. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం సేపన్నా మీ ఫోన్ సైలెంట్లో పెట్టేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో హ్యాపీగా ఉండండి. అప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు కదా. ఎప్పుడు మీ లోకంలోనే మీరు గిరిగీసుకొనకుండా కొంచెం వాళ్ళకి టైం ఇస్తూ ఉండాలి మీరు. నెక్స్ట్ జనరల్ మెసేజ్, జడ్జిమెంట్. మీకు ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది. మీ చుట్టూ ఉండే వాళ్ళతో మీరు ప్రేమగా ఉంటారు. వాళ్ళ ప్రేమ మీరు పొందుతారు. అంటే మీ లైఫ్లో ఇప్పుడు దాకా ఏదో కొన్ని ఆటంకాలు, ఆబ్స్టికల్స్ ఉంటా ఉండేవి. అవన్నీ ఇప్పుడు క్లియర్ అయిపోయి మీరు చేసిన మంచి కర్మకి రిజల్ట్ ఇప్పుడు మీరు పొందుతారనమాట. ఏంజల్స్ దగ్గర నుంచి మీరు రిసీవ్ చేసుకుంటారు బ్లెస్సింగ్స్ని. చాలా రోజులుగా అనారోగ్యం ఉండే వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది. ప్రమోషన్ కావాలనుకున్న వాళ్ళకి ప్రమోషన్, మ్యారేజ్ కావాలనుకున్న వాళ్ళకి మ్యారేజ్ అనమాట. ఇలాగా మీరు ఏది కోరుకున్నారో, దేనికోసం అయితే చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారో అది మీకు ఏంజల్స్ నుంచి మీకు వస్తుందన్నమాట. మీరు ఆ గిఫ్ట్ని మీరు రిసీవ్ చేసుకుంటారు. నెక్స్ట్ మీ ఎక్స్ ఎలా ఉన్నారు? చాలా పొసెసివ్గా ఉన్నారు. తనని తను కాపాడుకుంటూ ఉన్నారు. అంటే కొందరు ఉంటారు చాలా పిరికి వాళ్ళు అనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువ డిస్టర్బెన్స్గా ఉండడం వాళ్ళకి నచ్చదు. అంటే పిరికి వాళ్ళు, నేను చెప్తుంటాను కదా, పిరికి వాళ్ళకి ప్రేమించే హక్కు లేదు, ప్రేమించకూడదు. వాళ్ళు ఇప్పుడు ప్రేమించారంటే ఏదో ఒకటి మ్యారేజ్ చేసుకునేదాకా వాళ్ళని వదిలిపెట్టే, లైఫ్ లాంగ్ వాళ్ళని వదిలిపెట్టకూడదు. పిరిగితనంతో ఉండేవాళ్ళు ప్రేమించకూడదు. కానీ మీ ఎక్స్ చాలా పిరిగ్గా ఉన్నారు. తను కాపాడుకుంటా ఉన్నారు. తనకి ఏ ప్రాబ్లమ్స్ రాకూడదు, సొసైటీలో తన పేరు పాడు కాకూడదు, ఇలాగ ఆలోచిస్తూ ఉన్నారు. తనకు అవసరం లేదు, ఈ రిలేషన్షిప్ తనకు అవసరం లేదు అన్నట్లుగా ఉన్నారు ఇప్పుడు. కానీ తన మీద బిహేవ్ చేసిన విధానంపై చాలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు. ఓవర్ థింకింగ్లో ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మీ కరెంట్ పర్సన్ ఎలా ఉన్నారు? పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సూపర్. అంటే మీకు కార్మిక్ బాండ్ అయిన పర్సనే మిమ్మల్ని ఇప్పుడు కలుస్తున్నారనమాట. మీకు మీ పర్సన్కి మధ్య లాంగ్ డిస్టెన్స్ ఉంది. ఈ పర్సన్ని మీరు ఆన్లైన్లో మీట్ అయి ఉండవచ్చు, లేదా జర్నీలో కలిసి ఉండవచ్చు. ఈ పర్సన్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. కొందరు లాయర్స్ ఉంటారు, కొందరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏదైనా ఒక సైన్స్కి సంబంధించిన సబ్జెక్టుకి సంబంధించిన పర్సన్ అయి ఉంటారు. ఈ పర్సన్ చాలా ట్రావెల్ చేస్తారు. వర్క్ ప్లేస్లో మీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఉండవచ్చు. మీకు ఈ పర్సన్ స్పెషల్ అటెన్షన్ ఇస్తూ ఉంటారు. ఈ పర్సన్ మీకు బాస్ కూడా కావచ్చు. చాలా సిన్సియర్గా మిమ్మల్ని లవ్ చేస్తూ ఉన్నారు. మీరిద్దరు ఫస్ట్ చాలా మంచి ఫ్రెండ్స్గా ఉండి ఉంటారు. ఇద్దరికి సేమ్ హాబీస్ ఉండొచ్చు, సిమిలర్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అందుకే మీ బాండింగ్ డే బై డే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది.
మీరిద్దరూ మాటల్లో పడ్డారంటే మీ చుట్టూ ఉండే పరిసరాలని మర్చిపోతుంటారు. వెరీ బ్యూటిఫుల్ అండ్ అన్కండిషనల్ లవ్ ఉందన్నమాట మీ ఇద్దరి మధ్య. ఓకే, మీరు స్విచ్ వర్డ్గా ఇది చెప్పచ్చు, ఏంజల్స్ గ్రాంటెడ్ మీ అన్కండిషనల్ లవ్. అదే మీరు అఫర్మేషన్స్గా చెప్పుకోవచ్చు, ఏంజల్స్ గ్రాంటెడ్ మీ అన్కండిషనల్ లవ్. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీ, ఇప్పుడు మీరు ప్రేమిస్తున్నారు కదా ఈ పర్సన్ అంత డీప్గా, ఈ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది, మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు చూస్తాం. వాట్ ఈస్ యువర్ పర్సన్ ఎనర్జీ? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. ఓ మై గాడ్, మీ పర్సన్కి మీకు ఏదో ఆర్గ్యుమెంట్ అయింది, మీ పర్సన్కి చాలా హెడేక్గా ఉంది మీ గురించి ఆలోచిస్తా. అంటే మేబీ మీరు మీ పర్సన్తో సరిగ్గా కమ్యూనికేషన్ చేసి ఉండకపోవచ్చు, వర్క్ బిజీలో ఉండి మీరు మీ పర్సన్తో మాట్లాడకుండా ఉండొచ్చు. టీం వర్క్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్, తన నియర్ అండ్ డియర్తో మీ గురించి చెప్తా ఉన్నారు మీ గురించి ఆలోచించి తనకు హెడేక్ వచ్చేస్తుంది. మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? కొంచెం సాడ్గా ఫీల్ అవుతూ ఉన్నారు. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు. మిమ్మల్ని దూరం నుంచి అడ్మైర్ చేస్తూ ఉన్నారు, మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు. మీతో లైఫ్ చాలా ఎంజాయ్గా ఉంటుంది అని నమ్ముతున్నారు. మీరు చాలా ఫ్రీగా ఉన్నారు, ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు అనుకుంటా ఉన్నారు. మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? మీకు ఈగో చాలా ఉంది, ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మ్యూచువల్గా ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు? ఇద్దరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాను. కన్ఫ్యూజన్ స్టేట్ ఎందుకంటే మీరిద్దరు కలుస్తారా లేదా, మ్యారేజ్ అవుతుందా లేదా, ఇదన్నమాట కన్ఫ్యూజన్. మీరు డ్రీమీ వరల్డ్లో ఉన్నారు. మీ పర్సన్ గురించి కలలు గంటా ఉన్నారు. మీ పర్సన్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్తో వరల్డ్ టూర్ చేయాలనుకుంటా ఉన్నారు. అండ్ మీ పర్సన్తో లైఫ్ బాగా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ ఏమనుకుంటా ఉన్నారు? మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నారు. మీతో కమ్యూనికేషన్ చేయాలి, మీతో మాట్లాడాలి, మీకు కాల్ చేయాలి, మెసేజ్ చేయాలనుకుంటా ఉన్నారు. మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్, అంటే తన జీవితంలో వెలుగు తీసుకురాగలరు, సంతోషాన్ని తీసుకురాగలరని మీ పర్సన్ నమ్ముతున్నారు. వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్? మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో ఎలా ఉండేరు? తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉండేరు పాస్ట్లో. ప్రజెంట్ మ్యారేజ్. మీ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. సింగిల్స్గా ఉండే వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చి ఉండొచ్చు, లేదా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్నా మీ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు. ఫ్యూచర్లో తన ప్రేమని మీకు ఇవ్వబోతున్నారు. మీరు పాస్ట్లో మిస్సింగ్ ఎనర్జీలో ఉండారు, ఎవరన్నా చాలా మిస్ అయ్యి ఉండారు. ప్రజెంట్ మ్యారేజ్ కార్డ్ వచ్చింది. సేమ్, మీరు కూడా ఈ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఫ్యూచర్లో మీ పర్సన్ కోసం రిస్క్ తీసుకొని ఏ పనన్నా చేసేదానికి మీరు రెడీ అవుతారు. ఓకే, నెక్స్ట్, అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? ప్రేమిస్తున్నారు. మీకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీరే తన ప్రపంచం అనుకుంటా ఉన్నారు. అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ గురించి మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు. మిమ్మల్ని కలవాలి అని దేవునికి ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ఓకే,
అండ్ ఎన్ని రోజులకి మీరు మీ పర్సన్ కలుసుకుంటారు. 8 నెంబర్ వచ్చింది. 8 అవర్స్ ఆర్ 8 డేస్లో మీరు మీ పర్సన్ని కలుసుకుంటారు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ లవర్స్. అన్కండిషనల్ లవ్ ఉంది మీ ఇద్దరి మధ్య. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఒరాకిల్ కార్డ్స్లో ఇది మీ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ, మ్యూచువల్. మీ పర్సన్ కార్నకోపియా, విష్ ఫుల్ఫిల్మెంట్. మీ పర్సన్ కోరిక నెరవేరుతుంది, తనకు అన్నీ సమృద్ధిగా రాబోతున్నాయి. మీకు మనీ రాబోతుంది, మనీ ఫ్లో బాగుంటుంది. హీలర్ ఆఫ్ ద ఏజెస్. మీ పర్సనే మీకు హీలర్. మీ మానసిక గాయాలకు మాన్పించేది మీ పర్సన్ మాటలే. అండ్ మ్యూచువల్ ఎనర్జీ, ఉమెన్ హోల్డింగ్ ఏ కాయిన్. ఇద్దరు బ్యాలెన్స్గా ఖర్చు పెడుతున్నారు. హ్యాపీ ఫ్యామిలీ. మ్యారేజ్ చేసుకొని హ్యాపీ ఫ్యామిలీగా కలిసి ఉండాలని ఇద్దరు కోరుకుంటా ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీకు? మనం ఏదైతే 24/7 ఆలోచిస్తుంటామో, ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే యూనివర్స్కి చెప్తా ఉంటామో, మనలాగా వేరే వాళ్ళు కోరుకుంటుంటారు కదా, వేరెక్కడో. అంటే మన పర్సనే కాకుండా మన చుట్టూ ఉండే వాళ్ళలో కూడా సేమ్ ఫీలింగ్స్, అంటే సేమ్ థాట్ ఉంటే, ఆ థాట్ అంటే ఇప్పుడు సామూహిక ప్రార్థనలు అంటే ఏంటి? ఇదే అనమాట. అందరూ కలిసి ఒకేసారి ప్రార్థిస్తే దానికి బలం వస్తుంది. ఆ కోరికకి బలం వచ్చి త్వరగా మేనిఫెస్ట్ అవుతుంది, రియాలిటీకి వస్తుంది. అలాగే మీ చుట్టూ ఉండేవాళ్ళు, ఈ యూనివర్స్ ఫుల్గా చాలామంది ఉంటారు కదా, ఇట్లాగా ప్రేమించేవాళ్ళు, మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు. ఈ థాట్ ఎంతమందికి బలంగా ఉంటే ఆ థాట్ అంత ఫాస్ట్గా మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. డోంట్ స్టాప్. మీరు చేస్తున్న పనులను ఆపవద్దు. అన్లైక్లీ, మీ జీవితంలో అరుదైన సంఘటనలు జరుగుతాయి. ఇయర్ ఫ్రమ్ నౌ, 1 ఇయర్ లోపలే మీరు కలుసుకుంటారు. కమ్యూనికేట్ క్లియర్లీ. మీ మనసులో ఉండే ఫీలింగ్స్ అండ్ ఫియర్స్ ఓపెన్గా మీ పార్ట్నర్తో చెప్పండి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఓకే, ఇప్పుడు యానిమల్ మెసేజ్ చూస్తాం. లవ్ ఈజ్ ఆల్ అరౌండ్. మీ చుట్టూ ప్రేమ ఉంది, మీ చుట్టూ ప్రేమమయం. ఓకే, మీరు ఎంత ప్రేమని యూనివర్స్కి ఇస్తూ ఉంటే అంత ప్రేమ మీ లైఫ్లోకి వస్తూ ఉంటుంది. చాలామంది చెప్తుంటారు, మా పర్సన్కి నా ప్రేమ నచ్చటం లేదు, వేరెవరో ప్రేమ కావాలంట అంటుంటారు. అంటే వాళ్ళ ఎనర్జీ లెవెల్ ఎలా ఉంటుందో అలాంటి వాళ్ళ ప్రేమనే వాళ్ళు కోరుకుంటుంటారు ఎవరైనా కూడా. అంటే లో ఎనర్జీ ఉండేవాళ్ళు లో ఎనర్జీ వాళ్ళ ప్రేమని, హై ఎనర్జీ వాళ్ళు హై ఎనర్జీ వాళ్ళ ప్రేమని కోరుకుంటుంటారు. ఇది నేను చాలాసార్లు చెప్పాను మీకు కదా. కోడిపెండెన్సీ అంటే ప్రేమ కోసం ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు. మీరు మీ పర్సన్ అటెన్షన్ మీరు కావాలనుకుంటున్నారు, మీ పర్సన్ కూడా అలాగే కోరుకుంటున్నారు. యూ డిజర్వ్ లవ్. వెరీ సూన్. హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్. మీ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ హీల్ అయిన తర్వాత చాలా త్వరలో మీరిద్దరూ కలుసుకుంటారు. మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం. అఫర్మేషన్ ఏమనుకుంటారు? ఏంజల్స్ గ్రాంటెడ్ మీ అన్కండిషనల్ లవ్ అని కమెంట్స్లో పెట్టండి. మీ పర్సన్ మేషరాశి అయితే చాలా లాస్ ఫీల్ అవుతున్నారు. మీరిద్దరు ఒకరినొకరు పట్టించుకోవటం లేదు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. మీకు ఒక అవకాశం ఉంది కానీ అది యూస్ చేసుకోవటం లేదు మీరు. మీ పర్సన్ వృషభ రాశి అయితే గిల్ట్ ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ మీ పర్సన్ మిథున రాశి అయితే చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే మీతో ఉంటే చాలా స్ట్రెంగ్త్ ఫీల్ అవుతారు. మీ పర్సన్ సింహరాశి అయితే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు, మీరు తన లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ తులారాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, లేకపోతే బ్యాక్ స్టెప్ అన్న ఉండొచ్చు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు, యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, కొంచెం కోపంగా ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మీకోసం రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే కూడా మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు.
అండ్ మీ పర్సన్ మీనరాశి అయితే మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు. ఓకే, మీ పర్సన్ నేమ్ ఈ లెటర్స్లో ఉందేమో చూడండి. హెచ్. హెచ్ అంటే హారిక, హేమలత. డి అంటే ధనలక్ష్మి, ధన్విక. అండ్ జడ్తో ఏం పేరు, జూహి. ఎక్స్. జేతో వచ్చి ఉంటాయి కదా చాలా పేర్లు, CWBSMEONQR. మీ పర్సన్ నేమ్ ఈ లెటర్స్తో స్టార్ట్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. స్విచ్ వర్డ్ ఏంజల్స్ గ్రాంటెడ్ మీ అన్కండిషనల్ లవ్. ఇది స్విచ్ వర్డ్. ఓకే, ఎవరికన్నా క్లాసెస్ కావాలంటే కూడా నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ కావచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.